ఒక విషయమును నేను చేయుదును. అయినను ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ముఖ్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను నేను అనుకొనుటలేదు, కాని దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో దాని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-14 వచనములు గమనించండి. అపోస్తలుడు వ్రాసిన ఈ వచనములు ఏదో యవ్వన ఉద్రేకముతోనూ ఆతురతతోనూ వ్రాసిన వచనములు కావని ముందు మనము జ్ఞాపకముంచుకొనవలసిన విషయమై ఉన్నది. పౌలు మార్పు పొంది 30 సంవత్సరములై ఉన్నది. ఆ సంవత్సరములన్నిటిలో అనేక సంఘములను స్థాపించడానికి సూచక క్రియల ద్వారాను మహత్కార్యముల ద్వారాను తన సేవ బలమైన సాక్ష్యముగా ఉండుటకు దేవుడు పౌలును వాడుకొని ఉన్నాడు. మొదట పౌలు తన స్వార్థ సేవలో అపరిమితముగా గడిపియున్నాడు. అపాయకరమైన ప్రయాణములెన్నో చేసి ఉన్నాడు. ఎన్నో కష్టనష్టములు సహించెను. తన ప్రభువు పోలికగా తాను ఎదిగి పాపముపై విజయము యొక్క సత్యమును తెలుసుకొని ఉన్నాడు. అతనికున్న సంతోషములన్నిటిలోనూ సాటిలేని ఓ మహత్తర అనుభవమును కూడా ఉన్నది. అదేమిటనగా సహజాతీతమైన ఆత్మీయ సత్యాల సంబంధాలని స్వీకరించడానికి 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అయినప్పటికీ చివరిగా పౌలు చెప్పినదేమిటంటే తన జీవితము కొరకు దేవుడు ఉద్దేశించినవన్నీ పొందలేదని చెప్పుచున్నాడు. అన్ని కాలములలోకి గొప్ప క్రైస్తవుడుగా ఉన్నవాడే ఇంకా చివరి గమ్యాన్ని చేరే వరకు సాగిపోవుట అవసరమని చెప్పుచున్నాడు. అయ్యో, చాలామంది విశ్వాసులు తమ జీవితాలు రక్షణతో ప్రారంభించి నూతన జన్మతో మురిసిపోతున్నాయి. అంతటితో దేవుని తీర్పు తప్పించుకొనగలమని నమ్మకముతో ఉండెదరు. అపోస్తలులుగా పిలువబడిన వారు గాని లేక పౌలు వలె ఉండగోరి యేసు ప్రభువుకు నిజమైన శిష్యులుగా ఉండగోరు వారు ఎవరైనాను ఈ విధముగా తలంచరు. యేసు ప్రభువు ఒక ఉద్దేశము కలిగి ఉండి అతడిని పట్టుకుని ఉన్నాడని పౌలుకు యేసు ప్రభువుపై ఉన్న స్థిరమైన విశ్వాసమును గురించి ఈ వాక్య భాగంలో చెప్పుచున్నాడు. ఏమైనప్పటికీ ఆ ఉద్దేశాన్ని పట్టుకొనుటకు నిశ్చయించుకొని ఉన్నాడు. ప్రభువు మనలను మార్చివేసి నరకము నుండి పరలోకానికి చేర్చడమే కాకుండా ఇంకెంతో అతీతమైన ఉద్దేశము కలిగి ఉండడము అనేది ఎంతో గంభీరమైన సత్యమై ఉన్నది. పరిపూర్ణత గల పౌలు అలసిపోనటువంటి తన 30 సంవత్సరముల క్రైస్తవ సేవ తుది సమయములో ఈ విధముగా చెప్పుచున్నాడు, నేను ఇంకా ఆ దేవుని ఉద్దేశమును నా జీవితంలో పరిపూర్ణము చేయలేదు. దేవుని ఉద్దేశమును నా జీవితంలో పరిపూర్ణము చేయడానికి ఎంతో శ్రమపడుచున్నాను. ఈ పరిపూర్ణుడైన పౌలే ఈ విధముగా చెప్పి ఉండగా ఆ దేవుని ఉద్దేశము అనునది ఎంతో అతీతమైనదో కదా. ఈ వాక్య భాగంలోనే పౌలు ఇంకా ముందుకు సాగిపోవచ్చున్నాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం అనే సర్వోత్కృష్టమైన విషయమును లోకములో ఉన్న అమూల్యమైన విషయములతో పోల్చుకొని వాటిని పెంటగాను అయోగ్యముగాను ఎంచుకొనెను. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఆ పరలోక బహుమానమే మహా విలువైనదిగా అభిప్రాయపడుచున్నాడు. మన చుట్టుప్రక్కల మరియు మన ప్రాంగణములలో ఉన్నటువంటి విశ్వాసులను చూచినచో వారు లోక సంపదలను ఆశిస్తూ నిలువరము కాని లోక సంబంధమైన వాటిని హత్తుకొంటూ దేవుని విషయముల కంటే వీటికే వారి జీవితములలో ప్రథమ స్థానాన్ని ఇచ్చుచున్నారు. వీరి క్రైస్తవ్యము పౌలు క్రైస్తవ్యము నుండి బహు దూరముగా వేరు చేయబడినదని
తీర్మానించుటకు మనము బలవంతము చేయబడుచున్నాము. జీవిత బీమా పథకము లాంటి పథకముగా రక్షణ అన్నది కేవలము అగ్నిజ్వాలల నుండి తప్పించుకోవడమే అని తలంచినట్లయితే అది కేవలము మన ఆత్మీయ పసితనానికి చిహ్నము. మనము ఆత్మీయముగా పరిపూర్ణత పొందినప్పుడు నిత్యత్వము నుండి ప్రతి ఒక్కరి కొరకు తాను ముందే ఏర్పాటు చేసినటువంటి మార్గములో అనుదినము నడవడానికే దేవుడు మనలను రక్షించునని తెలుసుకొనవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనమును ఒకసారి గమనించండి. ఆ మార్గమే తన జీవితము కొరకైనటువంటి దేవుని ఉద్దేశము అని పౌలు పిలిచి ఉన్నాడు. ఆయన కృపను పొందుకొని తృప్తిపడినట్లయితే మన జీవితములలో ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఇష్టపడకపోయినట్లయితే ఎంత క్షుణ్ణంగా సువార్త తెలిసిన వారమైనా జీవితకాలమంతయు దేవునికి శాశ్వతముగా నిలిచినది ఏ ఒక్కటి నెరవేర్చకుండానే ఉండేదము. ఏదో ఒక విధముగా దేవుని సత్యవాక్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగి ఉండకుండా ఈ లోకనాయకుడైన అపవాది మనుషుల మనోనేత్రములకు గురుడితనము కలుగజేయుచున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము గమనించండి. ఒకవేళ విశ్వాసులు దీనికి గాని లొంగకపోయినట్లయితే విశ్వాసులే వారి ఎడల దేవునికి ఉన్న ఉద్దేశము అనే సత్యమును గ్రహించకుండా గురుడితనము కలిగించడానికి అపవాది మరొక ఏర్పాటును చేయును. చాలా వరకు సాతాను ఈ విషయంలోనే జయము పొంది ఉన్నాడు. నిజమైన విశ్వాసులై ఉండి కూడా తన జీవితములలో దేవుని చిత్తమును తెలుసుకొనని వాళ్ళు వేల కొలది ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో ఈ భాగమందు క్రైస్తవ జీవితము ఒకే ఒక దాని మీద సక్రమముగా ముందుకు సాగిపోవాలని చెప్పబడి ఉన్నది. ఈ లోకములో ఆత్మీయ అభివృద్ధి ఎంతో సంపాదించవలసిన ఆత్మావసరాన్ని మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ ఎదుగుచూ ఉండవలెను. ఎందుకనగా చాలా మంది విశ్వాసుల జీవితములలో జీవము గల సాక్ష్యము లేకపోవడము చేత ఈ పాఠమును నిర్లక్ష్యము చేసి ఉన్నారు. ఇలాంటి విశ్వాసుల సాక్ష్యము ఎప్పుడో ఒకసారి ఒరిగిన సువార్త కూటములలో ఒక ధన్యకరమైన దినమును బహుశా చెయ్యి పైకెత్తి లేక తీర్మాన పత్రంపై సంతకము చేసిన తీర్మానంతో సంబంధము కలిగి ఉండును. ఇది చాలా అద్భుతమైనదే. కానీ అప్పటి నుండి ఎటువంటి మార్పు లేదు. రక్షణ పొందిన తరువాత విరామము తీసుకుని మనుషుని స్థితి ముండ్ల పొదలు మొలిచి నిష్ప్రయోజనమైన తోటతో పోల్చి వర్ణించవచ్చు. ఈ తోటకు నిత్యము త్రవ్వము కావలను. కలుపు మొక్కలు గాని దోలగుండి చెట్లు గాని పనికిరానిది ఏది మొలవకుండా నిత్యము జాగ్రత్త తీసుకొనవలను. అదే విధముగా మానవుని ఆత్మీయ జీవితాన్ని గురించిన జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు మెదటి సాక్ష్యకూటములు జరిగాయి. అవి ప్రారంభించి వారము రోజులైన తరువాత కూడా ఎవరు ఏ సాక్ష్యము చెప్పలేదు. అప్పుడు జాన్ వెస్లీ అనే భక్తుడు ఇలాగూ చెప్పాను: ఈ 7 దినములలోనూ యేసుప్రభు మీలో ఎవరితోనూ మాట్లాడినట్లు చెప్పడానికి ఏ ఆధారము లేనట్లయితే మీరందరూ వెనక్కి దిగజారిపోయిన వారుగా తలంచుకొనుడని చెప్పాను. అటువంటి పరీక్షకు మనలో ఎంతమంది నిలబడగలము? అటువంటి కూటములలో మనము మూతి ముడుచుకొని మౌనముగా కూర్చుంటున్నామా? పౌలు మాటలను గమనించండి. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రైస్తవునికి ఇక్కడ మరొక ఆధిక్యత ఉన్నది. దేవుని ఉద్దేశాన్ని అర్థము చేసుకొని దానిని పొందడానికి సాగిపోవడము అనేది గొప్ప విషయము. ప్రతి నిజమైన దేవుని బిడ్డ తన జీవితములో ఈ దైవోద్దేశాన్ని చేపట్టవలెను.